హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్లో 2 భారీ భూకంపాలు సంభవించాయి. రెక్టర్ స్కేల్ పై వీటి తీవ్రత 7.7 మరియు 6.4 గా నమోదయ్యాయి. ఈ భూకంపాలు మయన్మార్, థాయిలాండ్, చైనా, బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలకు ప్రభావం చూపాయి. థాయిలాండ్ లోని బ్యాంకాక్ నగరంలో భూమి తీవ్రంగా కంపించింది. ఓ ఎత్తైన భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా మరణించగా 50 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న 30 మంది రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్ లోని మాండేలా నగరంలో ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూకంప తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలోని 1000 పడగల ఆసుపత్రి కూలిపోవడంతో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరెన్నో ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అక్కడ పరిస్థితులు భయానకంగా మారాయి. మయన్మార్ లో గోపురాలు కుప్పకూలిపోవడంతో పాటు రోడ్లు బీటులు వారాయి. వాహనాలు రోడ్లపై నిలిచిపోయి అందులోని ప్రజలు వాహనాలు వదిలి పరుగులు తీశారు. మయన్మార్ సైనిక పాలనలో ఉండడం వల్ల అక్కడ సమాచారాన్ని త్వరగా వెలువరించడం కష్టమైంది. సైనిక పాలకులు అత్యవసర పరిస్థితి విధించి మానవతా సహాయం కోరుతున్నారు. థాయిలాండ్ లో సంభవించిన భారీ భూకంపం రెక్టర్ స్కేల్ పై 7.7 గా నమోదైంది. బ్యాంకాక్ లోని ఎత్తైన భవనాలు, పై అంతస్తుల్లో స్విమ్మింగ్ పూల్ నుండి నీరు ఎగిరిపడ్డాయి. భవనాలు ఊగిపోవడం, ప్రజల భయంతో బయటకు పరుగులు తీశారు. మయన్మార్, థాయిలాండ్ లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు థాయిలాండ్ లో 20 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. పెద్ద క్రేను, జేసీబీలతో శిథిలాలను తొలగించడానికి సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. భూకంపం వచ్చినప్పుడు ప్రజలు భద్రతా చర్యలు పాటించాలి. భవనాలను భూకంప నిరోధకంగా నిర్మించుకోవటం, అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉండడం వంటి సూచనలు పాటించాలి. భవనాల నుండి బయటకు వెళ్లి రోడ్లపై ఉండడం, సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లడం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.